ఇప్పుడు అక్కడ నువ్వు ఇంకా నేను ఉంటాం. నిన్ను నేను ఎలా పరుగులు పెట్టిస్తానో వేచి చూడు సకు. పాండురంగా, అసలు నీ మనసులో ఏముందో చెప్పు. నేనేం చేయాలనుకుంటున్నావు? మా అత్తయ్య గారు, బామ్మ, అత్తయ్య ఎన్ని మాటలన్నా నేను వెళ్లకుండా ఇక్కడే ఉండాలా? అవునా? నీ మనసులో అదే ఉంది కదా? ఎందుకంటే వాళ్ళందరూ నన్ను కోపంగా తిట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినప్పుడు నువ్వు మాణిక్యం అక్కయ్యని పంపించి నేను పుట్టింటికి వెళ్లకుండా ఆపావు. అంటే నేను మా అత్తయ్య గారి ఇంట్లోనే ఉండాలి. అవునా? నీ ఉద్దేశం అదే కదా పాండురంగా? పాండురంగా, అత్తయ్య గారు, యమున వదిన గారు నన్ను ఎంతగా అవమానించినా, నన్ను పస్తులుంచినా నేనిక్కడి నుంచి వెళ్ళకూడదు కదా? నాకు అర్థమైంది పాండురంగా. నేను మా అత్తగారింట్లో ఉండాలనే సూచించావు. నేను మళ్ళీ ఇక్కడికి తిరిగొస్తానని అస్సలు అనుకోలేదు. ఎప్పుడూ నన్ను సమర్థించి ఆయన గారే వెళ్ళిపోమన్నారు. కానీ నువ్వు నేను మళ్ళీ ఇంట్లోకొచ్చే మార్గాన్ని చూపించావు. నువ్వు నా స్నేహితుడివి పాండురంగా, నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. ఇదేనా మీ ఆలోచన? సకుకి మాట్లాడటమైనా నేర్పించండి. బాగుంది. నువ్వేమంటున్నావు? కానీ మాట్లాడుతోంది కదా. అయ్యో, అది కాదు. సమాధానం చెప్పడం నేర్పించమంటున్నాను. తనకి బలమివ్వండి. సకు శక్తి సామర్థ్యాల్ని పెంచండి. నేను చూడలేకపోతున్నాను. ఎవరో ఒకరు తనల్ని అవమానిస్తున్నారు. తన మూలను కూర్చుని ఏడుస్తోంది. తిరిగి సమాధానం చెప్పేలా చేయండి. సహిస్తోంది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా సహించాలి? మళ్ళా అత్తయ్య కన్న కఠోరంగా మాట్లాడింది. ఈవిడే కాదు, యమున ఇంకా వత్సల తనని బాధపడుతున్నారు. తను ఎటువంటి తప్పు చేయనప్పటికీ పాపం తను ఎంతో సాహసం చేసి నగల్ని తెచ్చింది. దారుణం. ఇదంతా చూసి నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. స్వామి, నేను దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసే భగవతిని మర్చిపోయారా? ఇక నేనిది ఎంత మాత్రమూ సహించను. సకుకి ఎదురు తిరిగే ధైర్యాన్ని ప్రసాదించండి. ఇప్పుడు మీరు ఏదో ఒకటి చేయకపోతే వాళ్ళ అత్తయ్య అంతు నేను తెలుస్తాను. అరే దేవి, నేను నాకు తెలుసు. మీరు ఏం చెప్తారంటే, వాళ్ళ అత్తయ్య పాపాల్ని నేను లెక్క పెడుతున్నాను, ఇంకొన్నాళ్ళాగు అంటారు. అప్పటి వరకు అమాయకురాలైన నా సకు వేదన అనుభవించాలా? చిన్నారి సఖు, సరిగ్గా చూడు. నీ దృష్టి చేసే పని మీద ఉండాలి. ఇల్లు మొత్తం శుభ్రంగా ఉండాలి, అద్దంలా మెరిసిపోవాలి. ఎందుకో తెలుసా? మా వియ్యంకులు సుబేదరన్ కుటుంబం వస్తోంది. మీ నాన్నలాగా హరికథలు చెప్పుకుంటూ కీర్తనలు పాడుకునేవాడు కాదాయన. సుబేదార్. వాళ్ళ హోదాకి, స్థాయికి తగినట్టు ఈ ఇల్లుండాలి. అది గుర్తుంచుకో. అర్థమైందా? ఇల్లు సర్దటం పూర్తవగానే నోరు మూసుకొని వెంటనే నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకో. నీ దిక్కుమాలిన మొహాన్ని వాళ్ళకి చూపించాలని వస్తే అంతే. అరే ఏంటి యమునా, ఎంత కాదనుకున్నా సకుబా ఈ ఇంటికి మొదటి కోడలు కదా. మనం తన హోదాకి తగ్గ పనులు అప్పగించాలి. అంతే కదా సకు? నువ్వు మా వియ్యాల వారికి అంటే సుబేదరన్ దంపతులకి స్వాగతం పలకాలి. అమ్మా, అంటే ఇది వాళ్ళకి హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తుందా? ఆగవే, ఇది వాళ్ళ కాళ్ళు కడుగుతుంది. అర్థమైందా? సకో, నువ్వు పనిచే. తొట్లో నుంచి నీళ్లు తీసుకొచ్చి బయట సిద్ధంగా ఉంచుకో. మరి వెంటనే వెళ్ళు. వాళ్ళు బయలుదేరారు, వచ్చేస్తారు.